సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే ప్రతి వ్యక్తి ఆకుకూరలు కూరగాయలు వాడాలని భీమవరం ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు అన్నారు. భీమవరం ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాల ఉన్నత భారత్ అభియాన్ సెల్ విభాగం ఆధ్వర్యంలో కాళ్లమండలం పెదమీరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆహార భద్రత సదస్సు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ డి సోమేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం యూబీఏ పెదమీరం కోఆర్డినేటర్ డాక్టర్ కెఎం గణేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ జగపతిరాజు మాట్లాడుతూ ఆహార అలవాట్లను బట్టి ఆరోగ్యం కూడా ఉంటుందని, సరైన ఆహారం తీసుకోకుండా బయట లభ్యమయ్యే జంక్ ఫుడ్స్ ను వాడితే ఒబిసిటీతో పాటు రకరకాల వ్యాధులు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో వెట్ సెంటర్ హెడ్ డాక్టర్ ఆర్ వేణురెడ్డి, యూబీఐ కోఆర్డినేటర్ డాక్టర్ టి రాంబాబు, డాక్టర్ జి సూరిబాబు, డాక్టర్ పి రఘురాం, జీవన్ కుమార్, షణ్ముఖం తదితరులు పాల్గొన్నారు. తెలుసు కదండి అందరికీ, మాల్ న్యూట్రిషన్ అంటే పోషక ఆహార లోపం. ఈ పోషక ఆహార లోపం మెయిన్గా దేనివల్ల వస్తుంది అని అంటే మనం ఎక్కువగా తినే బయట ఫుడ్స్ నుంచే వస్తుంది. మెయిన్ దాంట్లో ఏముంటున్నాయి అని అంటే సార్ అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. కార్బోహైడ్రేట్స్, ఓన్లీ ఫ్యాట్స్. ద క్రూషియల్ థింగ్ ప్రోటీన్. మన మజిల్ అంతా ప్రోటీన్తోనే తయారై ఉంటుంది. ఈ ప్రోటీన్ లేకపోతే మనకు కండలేదు. సో ఈ ఫ్యాట్ ఎటు మన బాడీలో డిపాజిట్ అవుతుంది. మీరు కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నారు కదా, ఆ కార్బోహైడ్రేట్స్ కూడా ఫ్యాట్గా మారుతుంది. 30 సీక్వెన్షియల్ స్టెప్స్ బాడీలో జరిగి దట్ కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ ఈజ్ కన్వర్టింగ్ ఇన్ టు ద కొలెస్ట్రాల్. మీరు ఫ్యాట్ తింటేనే ఫ్యాట్ వస్తుంది అని అనుకుంటున్నారు. ఇట్స్ ఎ రాంగ్ కాన్సెప్షన్. సో ఇఫ్ యూ టేక్ మీరు కార్బోహైడ్రేట్స్ తిన్నా, పిండి పదార్థాలు తిన్నా మీకు ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. సో అందుకని అందరికీ అపీల్ చేసేది ఏంటంటే ఈరోజు ఫుడ్ డే కాబట్టి హెల్తీ డైట్లో అంటే చాలా ఆరోగ్యకరమైన మీల్ అని అంటే భోజనం అంటే ఏమేమి ఉండాలి అని అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్. కార్బోహైడ్రేట్స్ కంటెంట్ చాలా తక్కువ తీసుకోండి, అంటే పిండి పదార్థం తగ్గించండి. దాన్ని మ్యాగ్నీషియం వాళ్ళు స్పాన్సర్ చేయటం, ఈ రెండాటిలో నా కనెక్టివిటీ ఉంది. నేను నా ఫుడ్ హ్యాబిట్స్ని లాస్ట్ ఆగస్టు అంటే ఇంచుమించు 14 మంత్స్లో నుంచి వేరే రకంగా చేస్తున్నాను. ఆ చేయడం వల్ల ఏంటంటే నా వెయిట్ నా కంట్రోల్లో ఉంటున్నది. నేను ఇంచుమించు ఈ 4 గంటలు కూడా స్పీడ్గా నడుస్తాను. దానికి కూడా ఫుడ్ చేంజే కారణం అన్నమాట. అంటే ఇది నేను మెడికల్గా చెప్పకూడదు కాబట్టి అవన్నీ చెప్పట్లేదు. కానీ సో మనకి బేసికల్గా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అలాగే ఫ్యాట్స్ ఎంతమంది తెలిసే విషయం? ఫుడ్డే కదా, చెప్పండి అమ్మా. సో మీలో నాన్ వెజిటేరియన్ ఎంతమంది తింటారు? లేదు. క్యాటరాక్ట్ మ్యాగ్జిషన్లోనే చేయించుకున్నాను. 2 కళ్ళు కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. అసోసియేషన్ ఆఫ్ యాక్సివిజన్ విఐ చెకప్ క్యాంప్. ఈ సందర్భంగా ఈ యొక్క వరల్డ్ ఫుడ్ డేని 1945 ఆన్వర్డ్స్ యుఎన్ఓ గవర్నమెంట్, యుఎన్ఓ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ని 16th అక్టోబర్ కండక్ట్ చేసి యాక్టింగ్ చేయడం ద్వారా ఈ వరల్డ్ ఫుడ్ డేని కండక్ట్ కాలేజ్ అడాప్ట్ చేసుకున్న గ్రామాలలో ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఏర్పాటు చేసినటువంటి వరల్డ్ ఫుడ్ డేలో భాగంగా విలేజ్లో ఉన్న పీపుల్ కోసం ఇక్కడ ఐ చెకప్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి గ్రామ అధికారులకి, అలాగే మా కాలేజ్ మేనేజ్మెంట్కి, అలాగే ఇక్కడ మాకు ఎక్స్టెండెడ్ సపోర్ట్ అందిస్తున్న కాలేజ్ స్టూడెంట్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.